పాలమూరు అభ్యర్థికై పరితపించే మహనీయులు స్థాయిగా మీ పేరు తీసుకుంటారు సార్. ఆడ పట్టభూమిలో సెంచురీ తీసేది సార్. అందరూ మీరు చెప్పారు మేడం అంటే ఒక 100 మంది మాదిగలు ఓడిపోయిన పడ్డారు. ఇది మంచిది కాదు, మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ అని చెప్పి ఈరోజు మా దీక్ష శిబిరానికి రావడం మా మాదిగల తరఫున వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్తే తెలియజేస్తూ, గత 3 తరాలు సార్ మా ముత్తాతలు తాతలు తండ్రులు 3 తరాలు అక్కడ 431 433 433/1 ఇది అటవీ శాఖ భూములు అయితే అప్పుడు 1970కి పూర్వం భూ సంస్కరణ చట్టం ద్వారా మన ఇందిరమ్మ పీరియడ్లోనే అవి పట్టాలు ఇచ్చారు సార్. ఆ పట్టాలు ఇచ్చిన క్రమంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో 2006లో 2007 అని కూడా బహుశా శివకుమార్ నాయుడు అనే జాయింట్ కలెక్టర్ ఉండే సార్. అక్కడ కొంత రాజకీయ నాయకులకు వాళ్ళకు పడక అక్కడ కొన్ని ప్రభుత్వ భూములు ఒక వ్యక్తి పోవడం వల్ల ఆయనకు వీళ్ళకి పడక మధ్యలో పట్టభూములకు వెళ్ళి ట్రెంచ్ చేసి ఇక్కడ ఫారెస్ట్ పోకుండా ఇక్కడ పట్టభూములు పోకుండా ఇబ్బంది పెట్టింది సార్. దీక్షా శిబిరంలో ఉన్న మా అక్కలు చెల్లెండ్లు సోదరులు అలాగే మీ అందరికి కూడా నాయకత్వం వహిస్తూ గత కొన్ని రోజులుగా ఇక్కడ దీక్ష చేస్తున్న మిత్రులు మల్లెపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ వినోద్ కుమార్ గారు, సిరాజ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. సమస్య వినోద్ కుమార్ గారు నాకు వివరంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏదైనా సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నంలో ఉన్నారు. డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడినరు. మళ్ళీ ఒకసారి కూర్చొని మీ దగ్గర ఉన్న కాయిదాలన్నింటినీ కూడా తీసుకొని రండి. డిఎఫ్ఓ గారి దగ్గర వాళ్ళ దగ్గర అటవీ శాఖ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి అవి కూడా తీసుకొద్దాం. కూర్చొని మన వినోద్ కుమార్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారితో కూర్చుందాం. వారే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా వారికి ఇచ్చి వారి ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా మన అందరం కలిసి కృషి చేద్దాం. మీరు ఇబ్బంది పడొద్దనే మా అందరికీ ఉంది. అట్లా అని చెప్పి అటవీ హక్కు చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ లాపర్వా అయిపోయి మీకు ఇబ్బంది అయింది అనేది కూడా మనం చూడాలా. పొరపాటు అటువైపు ఉందా లేకుంటే మన దగ్గర కాగితాలు సరిగ్గా లేవా, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించాలి. దానికోసం మీరు మీ సమస్యను మా అందరి దృష్టికి తీసుకురావడంలో మీరు సఫలమైంది. గత కొన్ని రోజులుగా మీరు ఇక్కడ దీక్షా శిబిరంలో వివిధ రూపాల మీ దీక్ష అందరి దృష్టికి వచ్చింది, అధికారుల దృష్టికి కూడా వచ్చింది. మా అందరం కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ దీక్షను దాదాపు ఎన్ని వారం రోజులు అయిందా, 9 రోజులు అయింది. కాబట్టి మీరందరూ చర్చించుకొని మీ ఉద్దేశం నెరవేరింది. ఇప్పుడు మా దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టికి కూడా ఈ సమస్య వచ్చింది. సో చట్టబద్ధంగా దీనికి ఎటువంటి పరిష్కారం మనకు లభిస్తుందో కూర్చొని కాగితాలు ముందలేసుకొని కూర్చుంటే తప్ప, మా సీనియర్ న్యాయవాది గారు ఉన్నారు, వారికి కూడా మీ సమస్య తెలుసు. కూర్చొని దీన్ని ఎట్లా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి, అటవీ శాఖ అధికారులను ఎట్లా ఒప్పించుకోవాలనే దాని మీద మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూర్చుందాం. మీరు కూడా చర్చ చేసుకొని దీక్ష విరమించి మళ్ళా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక రోజులో తేలే సమస్య ఇది కాదు. కాబట్టి చాలా రోజులు చేసిండ్రు, మళ్ళీ విరామం ఇద్దాం, మన ప్రయత్నం మనం చేసుకుందాం. మళ్ళీ కాదు అన్నప్పుడు మళ్ళీ ఇంకో రూపంలో మనం తీసుకుపోవాలి అనేది మళ్ళీ ఆలోచన చేసుకుందాం. ప్రతి
దళిత బిడ్డ సుఖంగా ఉండాలా, మా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగాలు రావాలి, ఇంకా రకరకాలుగా వాళ్ళు చదువుకొని దళిత బిడ్డలు కూడా ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి బాటలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నాం. మీ అందరి బాగుపడాలని చెప్పి మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాం. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు సుఖంగా ఉంటేనే అది ఇందిరమ్మ రాజ్యం. అందుకే ఎవ్వరు చేయలేని పని ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ కూడా మేము వర్గీకరణ కూడా మేము చేసినాం. అలాగే ఈరోజు మన బీసీ బిడ్డలకు కూడా రిజర్వేషన్లో పెరగాలి, వాళ్ళకు 42% స్థానిక సంస్థల్లో రావాలని చెప్పి చాలా నిజాయితీతోటి గతంలో ఎవ్వరూ లేని విధంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నాం. మిగతా పార్టీలు ఏమో మాయమాటలు చెప్తాయి, మేమేమో సమస్యను అర్థం చేసుకొని దాన్ని ఏ రీతిలో మనం ప్రయత్నం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేదా ఆ సమస్య తీవ్రత తగ్గుతుంది అని చెప్పి ఓపెన్ మైండ్ తోటి, తెరిచిన హృదయంతో మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య కూడా పరిష్కారం అవుతా ఉంది. అలాగే పోడు భూముల సమస్యను కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖమ్మం కానీ, ఆదిలాబాద్ కానీ, ఇటువంటి వరంగల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూముల సమస్యను కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పిలిచి మాట్లాడి పరిష్కారం చేస్తూ ఉంది. అట్లనే ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి మీరందరూ, మీ నాయకులు మీరందరూ కూడా చర్చ చేసుకొని మీ దీక్షను విరమించుకొని మా దగ్గరకు వస్తే కలెక్టర్ గారి దగ్గర టైం తీసుకొని దీన్ని నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా పోవాలి, రేపే సమస్య పరిష్కారం అవుతుంది నేనేం అనట్లేదు. కాకపోతే వాళ్ళని కొద్దిగా తగ్గించి మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక వయా మీడియాగా మధ్య మార్గంగా ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందో మనం అందరం కూర్చొని ఆలోచిద్దాం. ధన్యవాదాలు. ఉద్యమ జేబీములు గత 9 రోజులుగా మహబూబ్ నగర్ అర్బన్ మండల పరిధిలోని ఎనుగొండ శివారులో గల ప్రభుత్వ భూములను ఎనుగొండ రెవెన్యూ వార్డుకు చెందిన మాదిగలు దాదాపు 3 తరాల నుంచి ఆ యొక్క భూములను సాగు చేస్తున్నారు. వాటి సర్వే నెంబర్లు వచ్చేసి 431, 433, 431/33/1. ఇట్టి సర్వే నెంబర్ల భూములను ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కోవడాన్ని నిరసిస్తూ 14 తారీఖు రోజు నిరాహార దీక్షతో ప్రారంభమైన ఈ దీక్షలు రోజు ఒక రకంగా, ఒకరోజు నిరాహార దీక్ష, ఒకరోజు రిలే దీక్ష, ఒకరోజు వంట వార్పు, ఒకరోజు రాస్తా రోకో, ఒకరోజు ర్యాలీ, ఒకరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం, ఈ రకంగా మా నిరసనను వ్యక్తం చేసి ఈరోజు 9వ రోజు మా దీక్షా శిబిరానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ అడ్వకేట్ గారు, అదేవిధంగా డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు మేము జిల్లా కలెక్టర్ గారితో, డిఎఫ్ఓ గారితో, ఆర్డీఓ గారితో, మేము ల్యాండ్ సర్వే ఏడీ గారితో చర్చించి మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఎమ్మెల్యే గారిపై పూర్తి విశ్వాసం ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా ఏబిసిడి వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు, రాస్తారోకోలు, ధర్నాలు చేసి చివరకు ఆత్మ బలిదానాలు చేసుకున్న గత పాలకులు, మనువాద పార్టీలు దళితులను ఓటు బ్యాంక్ అనే వాడుకొని మా వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరుణంలో 7 బెంచీల సుప్రీంకోర్టు న్యాయస్థానం అక్కడ ఏదైతే న్యూస్ ఇది వర్గీకరణ న్యాయమైన డిమాండు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించిన 1 నిమిషంలో అసెంబ్లీలో దామోదర్ రాజనరసింహ మరియు మాదిగ ఎమ్మెల్యేతో కలిసి నేను వర్గీకరణ చేస్తా, రాష్ట్రంలో దేశంలోనే రాష్ట్రము మొదటి స్థానంలో ఉంటుందన్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదే పూర్తి విశ్వాసం మాకు కాంగ్రెస్ పైన ఉంది. స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిపై, అదేవిధంగా సీనియర్ న్యాయవాది ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్న వినోద్ కుమార్ గారిపై, సిరాజ్ ఖాద్రి పైన విశ్వాసం ఉన్నది. వాళ్ళు ప్రభుత్వంతో, అదే జిల్లా కలెక్టర్తో మాట్లాడతామని చెప్పారు. మాట్లాడి ఖచ్చితంగా మేము మీ హామీలు నెరవేరుస్తాం, మీ భూములు మీకు దక్కేలా మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినందుకు మేము
మేము ఈరోజు వారిపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టి మేము ఈరోజు దీక్ష విరమింపజేస్తున్నాం. జై మాదిగ, జై జై మాదిగ.